Hi, I am Dr. Balaraj Naidu, robotic orthopedic surgeon. Today I am going to discuss about pregnancy-induced back pain. సో చాలామంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీ తర్వాత మా దగ్గరకు వస్తుంటారు. సార్, డెలివరీ అప్పుడు మాకు చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు, దాంతో మాకు పెయిన్ పర్సిస్టెంట్గా 10 ఇయర్స్ అయినా 15 ఇయర్స్ అయినా వస్తుందని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ఎ మిత్. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు దట్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ ఈజ్ వెరీ 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 మిల్లీమీటర్ డయామీటర్ ఉన్న ఇంజెక్షన్. సో దాన్ని ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. బికాజ్ మేల్స్ ఆల్సో వి గివ్ సేమ్ ఇంజెక్షన్, కిడ్స్ ఆల్సో వి గివ్ సేమ్ ఇంజెక్షన్ ఫర్ స్పైనల్ అనెస్థీషియా ఆర్ ఎపిడ్యూరల్ అనెస్థీషియా. సో ప్రెగ్నెన్సీలో యూజువల్గా ప్రతి ఒక్కరు 10 to 15 kgs వెయిట్ గెయిన్ అవుతారు. దాంతో బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు షిఫ్ట్ అవుతుంది. ముందుకు షిఫ్ట్ అవడంతో అలైన్మెంట్ చేంజ్ అయిపోయి చిన్న చిన్న డిస్క్ ప్రొలాప్స్, దాంతోపాటు వాళ్ళకు మజిల్స్ వీక్ అయిపోయి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా ఇట్ స్టార్ట్స్ విత్ మెకానికల్ బ్యాక్ పెయిన్ ఫాలోడ్ బై రాడిక్యులోపతి, అంటే సయాటిక్ అంటారు. సో యూజువల్గా ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే మనం ఫస్ట్ వీ నీడ్ టు డూ సింపుల్ ఎక్సర్సైజ్ ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ, లైక్ లిఫ్టింగ్ వన్ లెగ్ అప్, వాకింగ్ అండ్ క్యాట్ ఎక్సర్సైజెస్ అంట. వన్స్ డెలివరీ అయిన తర్వాత వీ నీడ్ టు ప్లాన్ ఏ డైట్ ప్లాన్ ఫర్ అట్లీస్ట్, అంటే మనకు వీ నీడ్ టు గివ్ ఫీడింగ్ టు బేబీ ఆల్సో. ఎట్ ద సేమ్ టైం మనకు కంపల్సరీగా హై ప్రోటీన్ డైట్ లైక్ ఎగ్ వైట్, డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్, సలాడ్స్తో పాటు సింపుల్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఫర్ 20 minutes to 30 minutes అండ్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే 99% ఆఫ్ ద బ్యాక్ పెయిన్ యూ ఓవర్కమ్ విత్ ఇన్ 3 months. అండ్ కొందరికి ఈ ఫిజియోథెరపీతో తగ్గుతుంది, కొందరికి మెడికేషన్స్తో తగ్గుతుంది, కొందరికి ఏమాత్రం తగ్గుతలేదంటే దెన్ వీ గెట్ ఏ MRI scan to see what is the level of the disc. So if it is early, then we can give medicine. If it is moderate, we give one injection. So if you want to know more details about pregnancy-induced back pain, you can meet us at Onus Robotic Hospitals. Thank you.